ఉంటే కనుక నీ ఎముకల బలం నార్మల్ గా లేకపోవచ్చు. మరి పైన ఏదేదో రాసుకున్నంతటి మాత్రాన లోపల ఎముకల బలం ఎలా పెరుగుతుంది? అందుకే కొత్త హార్లిక్స్ విమెన్స్ ప్లస్. ఇది కాల్షియం మరియు విటమిన్ డి యొక్క 100% డైలీ రిక్వైర్మెంట్ ని పూర్తి చేస్తుంది మరియు ఎముకల బలాన్ని 6 నెలల్లోనే మెరుగుపరుస్తుంది. బబ్బు అని బండి పోయిందనమాట. సో ఇది పోయి 2 days అవుతుంది. అది అనిపించాడు ఏదో తీసుకోదామని వచ్చిండు. ఈ బండి అల్గా దొరికింది తీసుకొని వెళ్ళి చూడదు అంతే ఉంటాయి. వేరే బండి తీస్తాను. ఆ లాక్ ఎందుకుంది అంటే ఉట్టిగా పెట్టని కాక లేదురా, నువ్వు తన షాప్ కి పోతున్నావు ఏమని లాక్ వేసి ఓటికి నీకు అది కాదా? తెలుగు చూస్తున్నా నూక్కుంటేనే పోతుంది. ఎందుకు గుర్తుండు? చాలా ఇసురు కొట్టి ఉరుకుతుండు, ఏడుచుకుంటూ ఉరుకుతుండు రోడ్డు మీదకి. ఆడేం చేసుకుంటాడా అని చెప్పి వీళ్ళందరూ ఉరుకుతురు వెనకాల. ఆడెందుకు పోతుండు నీ భయాన్ని? కొట్టిండా సరే? ఆహా లేదన్నా, నా పైన అంటే నీ బాధ్యత రా, నీ పని. పబ్జి 2 బజే రాత్రి కేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇది వచ్చేసి ఏంటంటే బబ్బు అని బండి పోయిందనమాట. సో ఇది పోయి 2 days అవుతుంది. ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా మీ అందరు కొంచెం మెన్షన్ చేయండి, అండ్ లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ అయితే బండి కనిపిస్తే మీరు పట్టుకోరి, ఎందుకంటే అట్లాంటి బండి హైదరాబాద్లో ఏడా లేదు. సో గైజ్ ఖచ్చితంగా మీకు ఏదైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. యాక్చువల్లీ అంటే ఇప్పుడు బండి లోపల పెడుతుండే, వీడు ఆ రోజు రాత్రికి బయట పెట్టిండు. అండ్ వీడియో మొత్తం చూడరి, మీకు దీంట్లో అన్న ఇట్లా పట్టగలుగుతాం ఏమన్నా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. అండ్ ఆ రోజు నేను 4 o'clock ఏమో మార్నింగ్ వచ్చిన. సో వీడియో మొత్తం చూడండి గైజ్, మీకు అర్థమవుతుంది. అంటే ఎట్లా పట్టచ్చు ఏంది అనేది కూడా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. సో వీలైనంత వరకు ఈ వీడియో మాత్రం షేర్ చేయండి గైజ్ ప్లీజ్. నువ్వు అప్పుడే చూసేసి నువ్వు బండి లోపల పెడితే అయిపోతుండే. ఆ బండి పోద్దని నాకేం తెలుసు? కనిపించదు. అది అనిపించాడు ఏదో తీసుకోదామని వచ్చిండు. ఈ బండి అల్గా దొరికింది తీసుకొని వెళ్ళి చూడదు అంతే ఉంటాయి. వేరే బండి తీస్తాను. మా అన్న బండి కూడా హ్యాండిల్ లాక్ ఉండదు. మా అన్న బండి తీసుకోవాలి మంచిగా, ఎందుకు చంపేస్తుండే మనం. అది చూస్తున్నాడు అటు ఇటు, ఎవరన్నా ఉన్నారా? ఏలే హ్యాండిల్ లాక్ వేసిండ్రా, అందుకే రాలేదనుకుంటా. వీడుకున్నా దాకా పోయిండ్రా. చూస్తున్నాడు అన్ని చెక్ చేస్తున్నాడు. అది ఏది దొరుకుతా తీసుకున్నాం అనుకుంటా. ఇగో మీకు ఆ టైంకి లేదురా బబ్బు, నువ్వు పబ్జి నువ్వు బండి డైలీ లోపల పెడతావు. ఈసారికి ఏమైందిరా? అవును రోజు డైలీ లోపల పెడతావు, లోపల పెడతావు. ఈసారి ఏమైంది? నువ్వు నీకు దోబైతే దాకా నీకు ఇలా ఏం పని మొన్న దాకా అంటే అక్కడ ఉండే డెలివరీ ఉండే అయింది. అగో అటు చూడు బౌన్స్ ఏం గేమ్ వాడు సావు అంటే సాస్తావా? నువ్వు డైలీ లోపల పెడతావు. నీ బండి ఏందిరా? నువ్వు వాడేనా నా సెల్లులో పబ్జి ఎక్కించింది, ఆడదామని చెప్పింది వాడే. నీకు ఏందిరా? నీకు ఏం చూపులరా? నాకు పబ్జి కూడా అలవాటు. పొద్దునేమో లేట్ వస్తావు. లేదు ఎప్పుడు చూడలేదు టైం అప్పుడు చూస్తే ఎంత అయిందా? 2:20, 2:30 అవుతుంది. నేను ఇంట్లో ఆడనా పబ్జి ఆడి వాడేనా నాకు నేర్పించింది మొత్తం. నువ్వు వాడు బాయిలో దుక్కుమంటే నువ్వు దుక్కుతావా? వాడు నేర్పించిందంటే ఇంట్లో కాదా ఖాళీ రియాజ్
అంటే కొంచెమైనా చూస్తే వస్తుండే కదా ఆ కోడ ఆ ఖాళీ రూమ్లో పోయింది. అది ఇంకా లేడు మనకి భయం అవుతుంది ఖాళీ ఇంట్లో పోయి తప్పని వెళ్ళిపోయాడు నీట్గా. తెలియదు కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉంటే భయం ఉంటుంది, మన వాళ్ళకి ఏముంటుంది. అసలు వీనికి ఉండాలి బాబు దానికి మన పబ్జీ అనుకుంటా. ఏ పోరాడు ఈ టైం దాకా ఉంటారా? ఏ చిన్న పిల్లలు ఈ టైం దాకా 2:20 దాకా ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఆడదామంటారు. ఇప్పుడు బండి ఎటుకెళ్ళి తెస్తారా? అనుడు ఏంటిరా నీదే ఏమి లోపల పెడతావు, ఇవాళ ఎందుకు బయట పెట్టినావు? మళ్ళా ఏమింటికి పెడతావు? అవో 2:30, 3:00 పోతావా ఇంటికి రోజు? అది తీసిండు దీనికి ఆంటీ లాక్ ఉందని లేదని తెలిసి. ఈ బండి తీసినప్పుడు కూడా మీకు సౌండ్ రాలేదా? నేను మస్తు టీంలో పోతున్నా గేమ్లు ఆడుకుంటా డైలీ ఈ భాస్కర్ కూడా మన వీళ్ళు భాస్కర్ అని వీళ్ళు మొత్తం వీళ్ళు గుంపుగా కూర్చొని ఆడుతురు పొద్దున 6 గంటలకు ఆడుతురు. ఆడు ఇగో 3 రోజులకే ఇంటికి కూడా పోలే మమ్మీ నీకు కూడా ఇవ్వాలి. ఆ 3 రోజులు ఇక్కడే పండుకుంటు పొద్దుగా లేట్ వచ్చినాడు. అదే కానీ చెప్పు ఏం చెప్పాలి? చెప్పు తీసిండు కాదురా చైన్ కూడా ఇప్పించింది కదా అన్న చైన్ వేసుకుంటే అయిపోతుంది కదా. నాకు ఎందుకుంది అంటే ఉట్టిగా పెట్టని కాక లేదురా నువ్వు షాప్కి పోతున్నావు ఏమని లాక్ వేసి ఓనికి నీకు అది కాదా? అని తెలుగు చూసినా అన్న నొక్కుంటూనే పోతుంది మొత్తం. వాళ్ళ టోపీ తీసేసిండు. టోపీ మాస్క్ అవో తీసేసిండు. టోపీ మాస్క్ తీసేసిండు. వేసిండా కింద. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 2:20 తీసుకెళ్ళి నీకు ఎట్లా తెలిసింది? నేను ఫోన్ వచ్చింది వల్ల బయటకు వచ్చిన ఎవరు వచ్చిరా? సన్నీ కొంచెం ముందట వచ్చినా అయిపోతుంది. 10 నిమిషాలకు వచ్చింది. నీకెప్పుడు తెలిసింది? 2:44 బండి ఎప్పుడు పోయింది? 2:20 minutes తర్వాత అలా ఫోన్ మాట్లాడుతున్నాం చూస్తున్నా పని లేదు. వీడు పోయాడేమో ఉన్నాడు అనుకున్నా, పోయాడనుకున్నా నేను పోయాడని లోపల చూస్తే వీడు ఉన్నాడు, బండి లేదు. వీడిని అడిగితేనేమో అప్పుడు బయట ఉంటుంది అన్నాడు. బయట ఎక్కడ ఉందో నాయన అని బయట తీసుకెళ్తే నా మజాగా ఆడుతూ అంటున్నాడు. మనం బయట తీసుకెళ్తాం. ఇప్పుడు ఏడికెళ్తే సరే, ఇప్పుడు ఏం చేస్తావు? నెక్స్ట్ ఏం చేస్తావు? లేదురా గాలికి వస్తున్నా. ఆ పైసలోనే మన కవర్ అవుతున్నా? నువ్వు అప్పుడు కూడా అడుగుతున్నా రే బండి ఏమైంది మజాక ఆడకు నువ్వు ఎక్కడ దాచినట్టు అంటున్నాడు. ఆ టైంలో 2:46 ఏం మజాకరా? నీకు ఏం అవసరం రా? నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉండాలా? నీ టైం ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉండాలా? వాడు ఇంకా మజాక్ అనుకునే బండి ఎక్కడో పెట్టానని చెప్పి బయటకు పోయిండు. నేను సీసీ కెమెరా చూడొచ్చని చెప్పి అవుగా ఇక నేను లేకపోతే ఇక అంతే, ఇక ఇల్లు మొత్తం అది చేసాడు. వస్తుండు మళ్ళా. ఇదిగో గ్రీన్ టీ. అరే ఇదైతే టేస్టీగా ఉంది. కొత్త లిప్టన్ గ్రీన్ టీ, రిఫ్రెషింగ్ న్యూ టేస్ట్ లో. అయితే ఇప్పుడు టేస్టీ గ్రీన్ టీ తో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోండి. లిప్టన్ గ్రీన్ టీ ట్రై చేసి చూడండి. వానికి లేదన్న ఆ ఫింగర్ ఉంటే వేరుంటది. ఇదేం కాదు, బండి లేపుతుండు, ఆ టైర్లకి ఆ బర్న్అవుట్ కొడుతుండు. ఏందిరా వేరే ఇట్లా మంచి లైఫ్ బతుకురా అని చెప్పి అన్ని చేస్తుంటే నీకేమో షోకులు ఎక్కువ అవుతున్నాయి. ఎంత లోపల చూస్తున్నాం సీసీ కెమెరా. ఏం వల్ల అంటే ఇప్పుడు చెప్తున్నా అన్న నేను ఉన్నా కాకపోతున్నా. పోయినా లోపలికి పోయి చూసిన సీసీ కెమెరా. అప్పుడు కనిపించిందా? కనిపిస్తే నేను ఫోన్ చేసిన గంగకి. ఫోన్ చేస్తే నమ్మట్లేదు. ఆయన మంచిగా ఉగాది కదా నమ్మట్లేదు. ఎప్పుడో వచ్చింది ఏది అలా నేను నిజంగా నమ్మలే అన్న. బండి ఎట్లా అవుతుంది? ఆడ పిచ్చోడు ఎట్లా అవుతుంది చెప్పండి బండి. నేను అందుకే ఇదేని కాదు, ఆ షాప్ దగ్గర శరత్ వాళ్ళు బండి కొట్టేసినప్పుడే నేను చెప్పిన వద్దురా దానికి చైన్ వేసుకో అని. దానికి చైన్ ఒక సెకండ్లో రెడీ చేశాను నేను. అంటే ఏడ పోయినా అది వేసుకోరా, మన పైసలు వాడిని కష్టపడి తీసుకురా, మనం జాగ్రత్తగా పెట్టుకోవాలా అని చెప్పి
వాడు వీడు వచ్చింది ఎప్పుడు, మన ఇంటికి ఎప్పుడు వచ్చిండు? ఎవరు? వీడు ఎప్పుడు వచ్చిండు? ఒప్పుగడ ఎప్పుడు వచ్చి నైట్ నుంచి ఎక్కడ ఉన్నాడు కదా? పొద్దు నుంచి కాదా అవురా, నీకు నేను ఒక మాట చెప్తా. సైకిల్ నాశనం చేసినావు, ఇప్పుడు బండి నాశనం, అన్ని ఇస్తుంటా నాశనం. అంటే పుణ్యానికి వస్తున్నాయి కదా నీకు. అన్ని కష్టపడి అంతా చేస్తుంటే, అన్ని తెచ్చి పెడుతుంటే నీకు అది ఎంతమంది తిడుతున్నా నేనేమన్నా అంటున్నానా? చూడండి వాడు ఫోన్ వాడికి చెప్పింది అనుకుంటా. నమ్మినావు అప్పుడు చెప్తే? వచ్చిన గోపాల్ అప్పుడే పుల్లు తాగి పడుకుంటున్నాడు. మీరు తీసిన ఎంతసేపటికి రాను మనీ, నువ్వు ఆ సేపటికి నువ్వు బండి తీసుకొని మీరు బయట పోతే మీకు దొరకకపోతుండే వాడు. ఎంత హాఫ్ అన్ అవర్ అయింది చూడు, హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే ఉంటాడా? 220 తీసుకెళ్ళి ఇప్పుడు ఎంత 254. ఈ ఉరుకులాట ఏదో మీరు ముందే చిన్న సౌండ్ వచ్చినా ఒకటి బయటికి వచ్చి ఒక్కడు అది చేసినా బండి దొరికాడు. వినిపించిన వస్తుండే అంతెందుకు నా బండి ఓవర్ స్టార్ట్ చేసి తీసుకున్నాడు. ఆడు ఇంటికుండా 10,000 పెట్టి హెడ్సెట్ కొనుక్కున్నాడు పబ్జి ఆడదామని. పెద్ద అడుగు కొన్నాడు కదా. అట్లుంది రాజా బతుకునేది. ఆ పక్క నుండి పిలిచినా కూడా వినపడదు. మనకి తిండికి గతి లేకుంటే మనకు తెలుసా, ఆ టైంలో కష్టపడ్డాం. అప్పుడే ఇప్పుడు 10,000 ఇవన్నీ వేసుకుంటా పైసలు ఉన్నాయని మనం ఇగో దేవుడు 3 పుట్టలు ఇస్తాడు, 3 టైమ్స్ ఇస్తాడు. మనం ఆపుకుంటే దేవుడు ఎప్పుడు పైసలు ఉంటాయి, లేకపోతే నాశనమే అనుకో. ఇక రోడ్డు మీదకి రోడ్డు కుక్క బతికి అవుతుంది. పండేసుకుంటా నమ్మదానా అయినా వచ్చినాయి ఇక. ఇప్పుడు చెప్పినా కూడా నమ్మట్లేదు. ఆ లోపల రారా సీసీ కెమెరా చూపిస్తా అంటే తీసుకున్నారు. లోపల పోయినా సీసీ కెమెరాలో వచ్చి నేనే షాక్ అయినా. ఫస్ట్ ఈయనేమో వేస్తున్నాను అనుకున్నా, ఇక మళ్ళీ బయటకు వచ్చే వరకు అందరు టెన్షన్లో చూసి నేను కూడా దూరానికి వెళ్ళిపోయా బయటికి. ఫోన్ చేసినా మా దూరాలు అందరికి ఫోన్ చేద్దామని చేసిన. అప్పుడే గ్రూప్లో వేసేయాలి, ఎంబటే గ్రూప్లో వేసిరంటే బండి అయినా కానీ ఏడో దొరుకుతుంది బండి. కానీ దాని ఏం ప్రాబ్లం లేదు. బండి వాడు మొత్తం ఫుల్ డ్యామేజ్ అయినా చేయాలా అంటే నాకు దాని తర్వాత వీడు బొబ్బు వాడు ఫోన్ చేసి నువ్వు మా బండి పోయింది అది అంటే నేను మజాక్ ఆడుతురేమో అనుకుంటున్నాను. నేను అంతా అది చేయలే అంటే మనం ఊకే మనం చేసేది ప్రాంకులు గింకులు అది ఇది చేస్తున్నా అట్లా అని నేను శరత్ వచ్చింది. శరత్ కూడా ఫోన్ చేస్తారు. నేను ఎప్పుడు 3-4కి వచ్చిన 3:44 హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. 40-50 minutes ఉంటుంది. లేదురా, మీరు అంత చేసే బదులు మీరు బండి తీసుకొని ఖచ్చితంగా కానీ వాడు పోయిన హాఫ్ అన్ అవర్ కింద పేర్లు ఉన్నాయి. సీరియస్ అయిపోయింది బాబు అని మీద ఆ రాత్రి ఏం చేస్తున్నారా ఇక్కడ అని చెప్పేసి. అన్న ఇప్పటికే శరతన్న ఆ రోజు వీడు రివర్స్ మాట్లాడినప్పుడే శరతన్న 2 పేర్లు దొరికింది. ఆయన కూడా నమ్మట్లేదు. ఈ టైం వరకు ఏంద్రా నీదని చెప్పేసి మమ్మీ అంట. ఆ రాత్రి ఆయన చూపిస్తాం. వాళ్ళకి అన్న కష్టపడి నీకు ఇప్పిస్తే మస్తు కొట్టేసిండు ఇక. నేను ఇప్పుడు నమ్మినాను. మీరు నాకు వాట్సాప్ చేసి కదా అప్పుడు నమ్మినాను. బండి పోయింది అప్పుడు ఏం నమ్మాను. మీరు అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ వాడు మాస్క్ తీసి నా ముందటి కెమెరాలో అయినా మనకు దొరికేటప్పుడు కంప్లైంట్ ఇచ్చేసేది. మళ్ళీ నంబర్ ప్లేట్తో లేవు. టర్నింగ్ దగ్గర ఒకటి ఉంది, అపార్ట్మెంట్కి ఒకటి ఉంది. అపార్ట్మెంట్కి అది చేస్తే నీళ్ళు కూడా చూడమని పోయి అన్న కూడా పోయింది తోలాడి. మళ్ళీ నేను అన్న పోయినా. ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు? ఏడికెళ్ళి తెచ్చింది చెప్పురా. అప్పటికి వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు. ఏంద్ర అనుకుంటే వాళ్ళు పెట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు. బండి నొక్కుంటూ వస్తున్నారు. బండిలో పెట్రోల్ అయిపోయింది. లేదు, బండిలో పెట్రోల్ కూడా వేపిరా. ఇచ్చినామన్నా. నేను 2 రోజులకి ఒకసారి నవీనా 2 రోజులకి ఒకసారి అన్న ట్యాంక్ ఫుల్ పెట్రోల్ అయిపోతుంది. గాలికి ఈ గంగువాడు వాడు మీ బండ్లు ఏమైనా మీ బండ్లు వాడారా మీరు? అన్ని నావేనా? అదే మీ బండ్లు అన్ని ఇంటి దగ్గర పెట్టుర్రి, నా బండ్లే వాడు. నేను తీసుకుంటే చూపిస్తాను. ఏం పోపిస్తారు? పోపిస్తే ఎట్లా అవుతుంది? వాడు మొత్తం ఏడుస్తున్నాడు. పప్పుగాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? బండి పోయిందని ఏడుస్తున్నాడు. అప్పుడు నువ్వు చెప్తావని చెప్పి నేను అప్పటికే నాకు చేసింది అనుకుంటా. నాకు చేసినావు కదా అప్పటికే. వాడికంతా భయం ఉన్నోళ్ళు ఈ బండి జాగ్రత్త లోపల పెట్టుకుంటాడు. లేదా నా పైన అంటే నీ బాధ్యత రా, నీ పని. పక్షి 2 బజే రాత్రికి వెళ్తారా? 2 బజే రాత్రి
తమాషా వేసుకుంటా కొడుతున్నావు అంటే మన ఈ వల్ల ఎంతమంది సఫర్ అవుతుందా మరి ఇప్పుడు శరత్ వచ్చింది అటు తిరిగినాడు మొత్తం కనిపించదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ పంపించేది కారణకు పోయి మనం చికిత్స పోయింది ఇది అని కాదు ఆ బండి ఇట్లా టైర్ తిప్పుతున్నా బానోడు కొడుతుంటానే శరత్కి కోపం వచ్చింది. అరే ఎందుకురా ఫ్రీగా వచ్చినాయి అది కాదు చెప్తున్నావు బండి తుడవచ్చు కదా చేయొచ్చు కదా అని కూడా చెప్తున్నావు. ఏం చూసినావురా క్యాప్ అంటూనే ఉంది దాన్ని. ఇప్పుడు ఎందుకు చల్లబడ్డావా? ఇప్పుడు మంచి చల్లగా అయితే ఆడు ఇంకా పబ్జి ఆడుకుంటా కూర్చో. అలవాటు చేసిందో నీ వల్ల అలవాటు అయింది. ఏం నీ వల్ల అలవాటు అయింది? పబ్జి నేను ఆడుతున్నా ఇప్పుడు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? చెప్పు నువ్వు చెప్పు 1-2 years అవుతుంది పని చేసుడు కూడా నేను చేస్తున్నా కదా అది అలవాటు అవుతుందా? అరే ఇంకా మాట్లాడు. మొత్తం తిరిగినా మొత్తం అంతగానం తిన్నా కూడా ఆడు కనిపించలేదు. ఏం చేస్తా చక్కగా ఇంటికాడికి వచ్చినారు అప్పుడు 3:20 3:18 అవుతుంది 3 అవుతుంది 4 అవుతుంది. నేను ఎప్పుడు ఎన్ని o'clock వచ్చినా 4 గంటల 3:53 4 గంటలకు వస్తాం 4 o'clock వస్తాం. దాకా పని చేసుకుంటే అయిపోతుంది. మీకు ఏంది ఎంజాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది. నాకు ఈ వాడు చూడు నేను అట్లా మాట్లాడితే వాడు ఎట్లా కూర్చొని ఉన్నాడు. వాడికి ఏం లేదు పండుపోయింది ఆ ఏడుపు తప్ప ఏం వస్తలే వాడు. అదే అంత పెద్దది కాకపోతే వాడు అది చేసుకుంటే అది చేసిండు. మళ్ళీ నేను పొద్దున్న 10 బజే లేచి ఆ బండి గురించి ఇంకేంటి వీడు ఎప్పుడు వచ్చిండు? ఎన్నో క్లాక్ వచ్చిండు? 4 బజే వచ్చిండు. చుక్కున అయిపోయింది అందరికీ. ఈడ నేను అది చేయాలా అన్నిటికీ జనాలతో మాట్లాడి అన్నీ చేసుకుంటా నేను చేసుకుంటూ ఉంటే మీకు ఎంజాయ్మెంట్ అయిపోతుంది. అన్న ఇంత టెన్షన్ తీసుకుంటూ నేను అన్నతో ఉండాలా, అన్న ఏం చేస్తున్నా, అన్న లేడు ఈ వీడియో చేయాలా ఆ వీడియో చేయాలా వచ్చి నేను చెప్పాలా. బయట పోయినావు కదా. అవురా రంజాన్ ఉందిరా నేను రంజాన్ చేసుకోతా. చేసుకోండి ఎవరన్నారు వాడు చూసి అలా మాట్లాడుతున్నారు అప్పుడు అలా మాట్లాడండి ఏముంది ఆ బండిలో జాగ్రత్త పెట్టుంటే వాళ్ళు ఎందుకుంటారు ఆ సైకిల్ ప్యాంటిల్ మీద కొట్టేసి ఆ నెల దాకా ఆ ప్యాంటిల్ వేపియాలి. మళ్ళీ నేను వేపిమంటే అప్పుడు వేయించు. ఆ సైకిల్ వేపిస్తే ఆ పొంట లేడా సాయిబాల్ అల్లుడు వానికి ఇచ్చేసాడు. ఏది ఇచ్చినా జనాల దగ్గరనే ఉంటుంది, ఏది ఇప్పించినా జనాల దగ్గరనే ఉంటుంది. తిరుగు ఎలా తిరుగుతావు ఆమె వేసుకుని ఎలా తిరుగుతావు ఇప్పుడు తిరుగు సైకిల్ మీద తీసుకొని తిరుగు రా బేబీ అనుకుంటా. ఆమె రే ఆమెను ఎందుకు అంటున్నా అంటే గుంజి కొట్టినా అనుకో మళ్ళా తమాషా అయిపోతుంది. పోనీ అని అందరు కామిష్ ఉంటుంటే ఎవరు అసలు ఇక్కడ రావద్దు, ఇక్కడ ఉండద్దు. ఏది ఉన్నా బయట ఆఫీస్ పెడతా బయట తిరుగుతాం వద్దు అవసరం లేదు. లేకపోతే బయటకు వచ్చి బయటనే కూర్చొని వీడియో అయిపోయినాక వీడియో వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరు ఇంటికి అని వెళ్ళిపోయింది 10 బజే వచ్చి 6 బజే వెళ్ళిపోయి ముందర ఖాళీ చేస్తా ఆ లోపలనే కూర్చొని ఉంటారు. ఏం చేసారు ఇప్పుడు ఏం తమాషా కనిపిస్తలే మీకు? ఇంటికాడ వచ్చినాం మన ఉన్నోళ్ళు ఏం చేయలేరు మేమేం చేస్తాం చెప్పాలి. అందరి ఫోన్ చేసిన నమ్మలేదు కాదు ఫోన్ చేసిన నమ్మాలంటే అందరు ఆగు 2 బజే 3 బజే నీకు నిద్ర 2 బజే 3 బజే దాకా ఏం పని? అరే అన్న వాళ్ళు అవుతుంది లేదా మా ఇంటికాడ ఉన్నామన్నా మేము ఉగాది వచ్చినాం పొద్దున 10 బజే వచ్చి 6 బజే 6 o'clock వెళ్ళిపోంట 12-1 బజే వస్తారు. ఏం వీడియోలు అయితే చెప్పు. నీ వల్ల అందరి తిట్లు నువ్వు చేసిన లెక్కలకి అయిపోతుండే పని. మా అమ్మ ఫుల్ తిడుతుందా गाली को भाई क्या सर नहीं कल कितने अपन वो जाके कितने बजे करके 4 बजे करके రే ఇప్పుడు తిరుగు ఆమె మీ బేబీ ఏం వేసుకొని తిరుగుతో ఏ సైకిల్ మీద రే సగం చేద్దామంటే ఎందుకు కంగు పోయినాం నాశనం చేసినాం. మీకు ఇప్పుడు కూడా మీకు ఇన్ని అర్థమవుతుంది మీకు ఎంత నిజం అది ఏంటి ఎంత కామెడీ ఉంది ఈడ మంచి మీద. ఒక్కోళ్ళు ఎక్కించుకొని ఒక్కొక్కరు అజ్జేది నాశనం నేనైతా. పిఎస్కి పోయి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను.
మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఏమంటాడు ఈ టైం కాదు ఇది అని చెప్పి కామిషన్ కంప్లీట్ లేదు దానికి ఫస్ట్ 4 అయిపోయింది ఇంకేంది దీనికి మార్నింగ్ 2కి వచ్చింది, నైట్ 2 వచ్చింది, 4 వచ్చింది. ఏం చేస్తావురా చెప్పు చెప్పు మాట్లాడు. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు ఏం చేయాలని ఇంకో బండి ఎక్కాలా చెప్పురా చెయ్యి సైకిల్ మీద తిరుగు ఇంకేం చేస్తావు నడు అరే కిక్ చేసింది. ఏమంటుంది మన బేబీ? M for నాన్న. మన బేబీ చాలా స్మార్ట్. బేబీ స్మార్ట్ అవ్వడానికి కావాలి DHA. అందుకే హాలిక్స్ మదర్స్ ప్లస్. ఇందులో ఉంది DHA, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఆరోగ్యవంతమైన బర్త్ వెయిట్ కోసం ప్రోటీన్. హాలిక్స్ మదర్స్ ప్లస్. Trendy looks, awesome feels. Select shirts and tees on Meesho. Meesho, download now. అంటే మీరే దాపెట్టారు కదా, మేమెందుకు దాచి పెడతాం ఇచ్చు ఎందుకు మళ్ళా ఆడికి అలవాటు చేసి ఇప్పుడు నేనెందుకు పొద్దున దాచి నుంచి పెడతా? చెప్తున్నారు వేసి బ్రష్ చేయడం, ఇప్పుడు దాకా బ్రష్ చేస్తలేడు, ఏం చేస్తలేడు. అరే బాబు రేయ్, అన్నొచ్చిండు మాట్లాడుతుంటే ఈ మాట్లాడు. నేను ఇంట్లో మస్తు కాల్స్ తింటాను నన్ను, నాకు అయితలేదు ఇంట్లో, నేను ఉన్నా నేనే పోతా ఇంట్లోకి వచ్చి. సరే కిటికీ తీరు నేను తమాషనా నా కిటికీ నాతో మాట్లాడరా ఒకసారి తీరా నాతో మాట్లాడు పిచ్చి లెక్క చేయక. నేను ఓవర్ మీద ప్రామిస్ చేయాలి, నేనైతే తీసుకోలేదురా, మనోళ్ళు కూడా ఓవర్ తీసుకోలేదు. నువ్వు తీసుకోలేదు. అరే నేనెందుకు తీపిస్తారా భయ్? రే నీతో అబద్ధం ఆడుతున్నా, నాకేనా చెప్పరారా బాబు? ఇంతమంది అడుగుతారు కదరా, నాకు కూడా అబద్ధం చెప్తారా? వాడి ముఖం చూడు ఎట్లయితే అది చెప్తున్నా కదా, బండి పోయిందని ఇక్కడ అట్లా అన్నాడు. చెప్పురా ఇడ చూసి మాట్లాడరా, ఇడ చూసి ఇగో ఏమని చెప్పు ఇప్పిస్తారా భయ్ అట్లా ఉండకు, ఇప్పిస్తా ఎందుకు? ఇట్లనే ఉండు కానీ తిను అంటున్నా, ఎందుకు ఆడ ఇంట్లోకి నాకు ఫోన్ చేసి పరిచయం కానికి ఇప్పుడు మీ అమ్మ వెళ్ళిపోవాలి. నాకు వద్దు, నేను పోతున్నా, సగం చేస్తారు వీళ్ళందరూ, ఇదే నన్ను కాల్చి తిన్నకే ఉన్నారు వీళ్ళందరూ. ఒక నెల చూద్దాం, దొరికితే మంచిది, లేకపోతే పైసలు కట్టి తీసుకోవద్దు. నాకు వద్దు. ఇంతమంది చెప్పిన అసలు ఆ మనిషి అంతగానో బతిమలాడుతుంటే ఏ కాదు వదిలేస్తాను, అట్లా బండి దొరకకపోతే ఇప్పిస్తా అంటున్నారు కదా. ఇప్పిస్తా లేకు అట్లా చేద్దాం. మరి ఇప్పుడు ఈ వయసులో బండి కోసం అట్లా పిచ్చోడు అయిపోతాడు, వయసుకు వస్తున్న కొద్ది ఇంకేం చేస్తాడు? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి ఏంటంటే నిన్న తీసిన వీడియో ఇది ఏంటంటే బబ్బు రూమ్ లో పోయి డోర్ లాక్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడి నాకు ఫోన్ చేసిరు. అంటే ఈ వీడియో తీసింది నిన్న అనమాట. అంటే ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నా అంటే నేను అనుకోకుండా వీడియో తీసేసిన నేను ఆడ. సో గైజ్ వానికి మీరు చెప్పండి, మీ మాట వింటాడు. సో మీకు కూడా ఏదైనా బండి కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. వానికి ఏంటంటే మేమే తీసినామని ఒక డౌట్లు ఉన్నాడు. సో గైస్ మీరు చెప్పండి, మీ మాట వింటాడు. సో గైస్ వీడియో అయితే చూడండి, నిన్న ఎంత సతాయించిండు వాళ్ళ ఇంట్లోకి. అంటే పొద్దు నుంచి డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే ఉన్నాడు. సో ఒకసారి మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. పొద్దు నుంచి అట్లనే ఉన్నాడు చిన్నప్పుడు. బాబు 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 కథలేమో. అరే బాబు బండి మీరే దాపెట్టారు కదా, మేమెందుకు దాచి పెడతాం? ఇచ్చు ఎందుకు మళ్ళా ఆడికి అలవాటు చేసి ఇప్పుడు నేనెందుకు పొద్దున దాచి నుంచి పెడతా? చెప్తున్నారు వేసి బ్రష్ చేయడం, ఇప్పుడు దాకా బ్రష్ చేస్తలేడు, ఏం చేస్తలేడు. అరే బాబు